ఢిల్లీలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డ కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్తో పాటు పలువురు శ్రేయోభిలాషులు, కూటమి పార్టీల నాయకులు గురువారం భీమవరంలోని భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నివాసం వద్ద ఆయన్ని కలిసి పరామర్శించారు. శ్రీనివాస్ వర్మ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ల సూచన మేరకు విశ్రాంతి తీసుకుని త్వరగా కోలుకోవాలని శ్రీనివాస్ వర్మకు సూచించారు. కేంద్ర మంత్రిని పరామర్శించిన వారిలో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా కిషోర్, ఉపాధ్యక్షురాలు ఎస్ఆర్ఆర్ పి సుభద్రాదేవి, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు వబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు, ఉద్దరాజు వేణుగోపాలరాజు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, డిఎన్ఆర్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, మాజీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ, నర్సాపురం పార్లమెంటు కన్వీనర్ పేరుచెల్ల సుభాష్, బీజేపీ జిల్లా కార్యదర్శి అల్లూరి సాయి దుర్గరాజు, శ్రీ విష్ణు విద్యా సంస్థల చైర్మన్ కెవి విష్ణురాజు, జిఎం ప్రసాదరాజు, టీడీపీ నాయకులు పొత్తూరి బాపిరాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు కామన్ నాగేశ్వరరావు, అల్లూరి సీతారామరాజు సేవా సమితి అధ్యక్షులు గాదిరాజు సుబ్బరాజుతో పాటు పలువురు ప్రముఖులు నాయకులు ఉన్నారు. పరమేశ్వరుని దయ, కార్యకర్తలు, శ్రేయోభిలాషుల ఆశీర్వాదాలతో రోడ్డు ప్రమాదం నుండి స్వల్ప గాయాలతో బయటపడ్డానని, తన ఆరోగ్య పరిస్థితిపై ఎవరూ ఆందోళన చెందవద్దని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తెలిపారు. తన ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు చాలా మంది కూటమి పార్టీల శ్రేయోభిలాషులు, మిత్రులు ఫోన్ చేస్తున్నారని, ఇంటికి వస్తున్నారని, వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆయన మీకు నమస్కారం పెడుతున్నాడు. నేను పెట్టే కొన్ని మొన్న ఎయిర్పోర్ట్ లో కనిపించాను. ఢిల్లీలో జరిగినటువంటి కారు ప్రమాదం నుండి బయటపడి నేను భీమవరం రావడం జరిగింది. నిన్న ఢిల్లీలో పార్లమెంట్ ఆఫీస్ నుండి నేను బయటకు వస్తున్నటువంటి సందర్భంలో, అదే సందర్భంలో మరొక ప్రభుత్వ వాహనం నార్త్ సౌత్ బ్లాక్ నుండి వస్తున్నటువంటి సందర్భంలో భారీగా ఢీకొనడం జరిగింది. కారు పూర్తిగా ధ్వంసం అవడం జరిగింది. అయితే భగవంతుడు దయ వల్ల, అదృష్టం వల్ల, శ్రేయోభిలాషుల వల్ల అది చాలా స్వల్ప గాయాలతో నేను బయటపడడం జరిగింది. ఎటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు లేవు. ఆ సందర్భంలో, ఆ సమయంలో ఒక అరగంట మాత్రం చిన్న ఇబ్బందులు వచ్చినటువంటి పరిస్థితి. వెంటనే డాక్టర్ల వైద్యంతో తేరుకోవడం జరిగింది. కాబట్టి పార్టీ కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ఎటువంటి భయాందోళనలు చెందవద్దని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. చాలా మంది శ్రేయోభిలాషుల నుండి పెద్ద ఎత్తున ఫోన్లు వస్తున్నటువంటి సందర్భం, పెద్ద ఎత్తున ఇంటికి వస్తున్నటువంటి సందర్భంలో ఎటువంటి ఆందోళన కూడా చెందవద్దని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఇటువంటి సమయంలో నన్ను పెద్ద ఎత్తున నా ఆరోగ్యం పట్ల తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి కార్యకర్తలకు, మిత్రులకు, కూటమి పార్టీలకు చెందినటువంటి శ్రేయోభిలాషులకు, పాత్రికేయులకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.